अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं इकराम 7H न्यूज़ में आपका खैर मकदम है। इवांका की आमद के पेश नज़र पुलिस ने शहर में सख्त तरीन सयानती इंतजाम किए हैं। कमिश्नर ऑफ पुलिस श्रीनिवास राव ने इस मामले पर तफसीली रोशनी डाली है। आइए देखते हैं वो क्या कहते हैं। सर्विस वारितो दादापु गंटन्नर ఒక సమావేశం నిర్వహించుకొని ఐఎస్డబ్ల్యూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిఎస్డబ్ల్యూ మేమందరం కూడా కలిసి సమావేశమై కోఆర్డినేషన్ ఇష్యూస్ అంటే ముఖ్యంగా ట్రంప్ గారి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలను చర్చించుకొని వాటిని కూడా రిజాల్వ్ చేసుకోవడం జరిగింది. ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒక టీం ఇప్పుడు సిటీ పోలీస్ నుంచి ఐఎస్డబ్ల్యూ నుంచి యుఎస్ సీక్రెట్ సర్వీస్ నుంచి ప్రస్తుతం 11 గంటల నుంచే వాళ్ళు ఫలక్నుమా ప్యాలెస్ లో ఒక మీటింగ్ పెట్టుకొని ఆన్ సైట్ మీటింగ్ పెట్టుకొని చూస్తున్నారు. అంటే అక్కడున్న పరిసరాలని టోపోగ్రఫీని చూసి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి యాక్సెస్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఈ విషయాలను వాళ్ళు ఆన్ సైట్ చర్చిస్తున్నారు ఈ టీమ్స్. ఇప్పుడు ఈ 2 వెన్యూస్ మనకున్నాయి, గోల్కొండ ఒకటి, తర్వాత ఫలక్నుమా విషయంలో ఇద్దరు అంటే ప్రధానమంత్రి గారు అట్లాగే ఇవాంకా ట్రంప్ రావటం అనేది కొంత సెక్యూరిటీకి స్పెషల్ ఇష్యూ అనమాట. సెక్యూరిటీ పరంగా పర్స్పెక్టివ్లో స్పెషల్ ఇష్యూ. అట్లాగే రూట్ సెక్యూరిటీ హెచ్ఐసిసి నుంచి ఫలక్నామాకు ఇంతమందిని దాదాపు గంటన్నర సమయంలో అనుకున్న ఆర్డర్లో అనుకున్న ప్రకారం తీసుకురావడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు. దాన్ని కూడా మేము చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సెక్యూరిటీ వైజ్ కానీ వారికి ఏమి అబ్స్ట్రక్షన్ లేకుండా కానీ తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇంకొక విషయం, మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ప్రధానమంత్రి గారు ల్యాండ్ అవుతున్నారు కాబట్టి దాని సెక్యూరిటీ కూడా మన నగర పరిధిలోకి వస్తుంది. ఇది స్థూలంగా ఈ బందోబస్తుకు సంబంధించిన విశేషాలు. అయితే ముఖ్యంగా ఫలక్నామాలో దారి చాలా వెడల్పు తక్కువ ఉన్నటువంటి దారి ఉంది ఫలక్నుమా ప్యాలెస్కి. తర్వాత పైన పార్కింగ్ ఎక్కువ లేదు, కింద ఉన్నది ఫరూక్ నగర్ బస్ స్టాండ్లో దాదాపు 500 వెహికల్స్ పట్టేటువంటి పార్కింగ్ ఉన్నది. కానీ పైకి వెళ్ళేటప్పటికి దూద్ఖానా పార్కింగ్లో 45 బస్సులు, బగ్గీఖానాలో దాదాపు 120 వరకు ఎల్ఎంవీసార్ ఎస్యూవీస్. ఒకవేళ స్విమ్మింగ్ పూల్ లాన్స్ని కనుక మనం ఇంప్రొవైజ్ చేసి వాడినట్లయితే అక్కడ ఒక 50-60 ఎల్ఎంవీసార్ ఎస్యూవీస్. ఇంతకు మించి అవకాశం లేదు ఫలక్నుమా గుట్ట పైన. మీకు తెలుసు, మీరు అందరూ ఫలక్నుమా వెళ్ళే ఉంటారు, ఒక్కటే దారి ఉన్నది ఫలక్నుమాకి, ఆ విషయం కూడా మీకు తెలుసు. సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ సైట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్కి అనుగుణంగా మనం బందోబస్తు ప్లాన్ చేసుకుంటున్నాం, పార్కింగ్ ప్లాన్ కానీ ట్రాఫిక్ ప్లాన్ కానీ. అదేవిధంగా గోల్కొండ ఫోర్ట్లో కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళి టర్న్ అయ్యే విధంగా ద్వారాలు లేవు. ఎందుకంటే అవన్నీ కూడా ఏఎస్ఐ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలు, వాటిని ఇష్టానుసారం మార్చడానికి కానీ పగలగొట్టడానికి కానీ వీలు లేదు. కాబట్టి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏం చేస్తున్నామంటే ఆర్టిలరీ సెంటర్ వారి పెరేడ్ గ్రౌండ్స్ని తీసుకొని పర్మిషన్తో అక్కడికి పెద్ద వెహికల్స్ అంటే 29th డిన్నర్ గురించి మాట్లాడుతున్నాను, డెలిగేట్స్ ట్రావెల్ చేసి వచ్చే బస్సెస్ ఆర్టిలరీ సెంటర్కి వస్తాయి. అక్కడి నుంచి కూడా చిన్న బస్సెస్ స్మాలర్ బస్సెస్తో వాళ్ళని ఫెరీ చేసి గోల్కొండకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఈ ఏదైతే బ్లాక్ ఉన్నదో దాన్ని ఓవర్కమ్ అవుదామని చూస్తున్నాము. అదే ప్లాన్ ఉండొచ్చు, ఫైనల్ ప్లాన్ కూడా అదే ఉండొచ్చు. తర్వాత మొదట రాణి మహల్ లాన్లో కాదు, ఎంట్రీ లెవెల్లోనే డిన్నర్ ఉండాలని ఒక ఉద్దేశం ఉన్నది. కానీ దాదాపు అది మారిపోయింది, ఎందుకంటే అక్కడ ఉన్న స్థలం సరిపోవచ్చు ఒకటి. తర్వాత ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తాయి. ప్రైవసీ ఇష్యూస్ ఎలా వస్తాయంటే అది ఆ ద్వారం నుంచి అంతా కనపడుతూ ఉంటుంది లోపల ఏం జరుగుతుంది అనేది. అది కాక సాంస్కృతిక కార్యక్రమాలేమో రాణి మహల్ లాన్లో జరుగుతున్నాయి. డిన్నర్ ఒక చోట, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక చోట పెట్టినప్పుడు అటు ఇటు వీళ్ళు మూవ్ అయ్యేది. అది కూడా కాబుల్డ్ పాత్ ఉన్నది, చాలా కష్టం. వాళ్ళు వెళ్ళి ఆ చీకట్లో వాళ్ళు కింద పడిపోయే అవకాశం ఉన్నది. కొంతమంది మాటిమాటికి అటు ఇటు కిందికి పైకి తిరిగినప్పుడు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక చోట అన్ని కార్యక్రమాలు ఉంటే కూడా ఈజీగా ఉంటుంది, ఎర్గనామికల్గా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపు నుంచి ఆ పర్మిషన్ కోసం రాశారు, అది వచ్చేస్తుందని చెప్తున్నారు. సో రాణి మహల్ లాన్లోనే ఆ డిన్నర్ ఉంటుందని భావిస్తున్నాం. ఇవి విశేషాలు. అయితే మీరు దీని గురించి ఏమన్నా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్తాను. రాణి మహల్ లాన్ మేము కొలిచి చూసాము. సుమారుగా అది 1700 చదరపు మీటర్లు ఉన్నది మెయిన్ లాన్. దాని తర్వాత ఫ్రింజెస్లో మనం యూజ్ చేసుకున్నట్టయితే ఒక 600
అంటే మొత్తం 2300 చదరపు మీటర్లు యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా కింద. సో 2300లో దాదాపుగా వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బుఫే సిస్టము కూర్చోబెట్టి పెట్టే బంతి భోజనం కాదు, బుఫే సిస్టంలో పెట్టేటప్పుడు సరిపోతుందని అనుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గెస్ట్ గురించి మనం ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాము. రియల్గా ఎంతమంది టర్న్ అవుట్ ఉంటుంది అనేది కూడా ఒక విషయం. అది అదే మనకేంటంటే ఒక అడ్వాంటేజ్, 2 కార్యక్రమాలు 2 డిఫరెంట్ డేస్లో వచ్చినాయి కాబట్టి ఫోర్స్ని కొంత స్టాగర్ చేసి వాడుకునే మంచి అవకాశం వచ్చింది, అదొకటి. అయితే 28, 29 తేదీల్లో ఉండే కార్యక్రమాలకి రూట్ బందోబస్తుకి, తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ బందోబస్తుకి కూడా డెడికేటెడ్గా సుమారు 2200 మందిని వినియోగిస్తున్నాం. అంటే వేరియస్ ట్రాఫిక్ బ్రాంచ్లో కానీ, లా అండ్ ఆర్డర్ బ్రాంచ్లో కానీ, సెక్యూరిటీ బ్రాంచ్, ఇంకా అదర్ క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ఇవన్నీ కలిపి. అట్లాగని చెప్పి ఆ రోజున స్టాండ్ 2లో ఉంటుంది ఫోర్స్ మొత్తం. అంటే హైదరాబాద్కి సంబంధించిన ప్రతి హోంగార్డ్ నుంచి కమిషనర్ వరకు కూడా ప్రతి వారు స్టాండ్ 2లో ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే మొత్తం 15,000 మందిని వినియోగించినట్టే అనుకోవాలి. డెడికేటెడ్గా మాత్రం 2200 మందిని వినియోగిస్తున్నాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం బేగంపేట నుంచి మియాపూర్ వరకు హెలికాప్టర్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి బేగంపేట ఎయిర్పోర్టే మనకి ముఖ్యం. తర్వాత మియాపూర్లో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అది సైబరాబాద్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత కోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మాకు సెక్యూరిటీ నియమాలని అనుసరించి ఏదైనా ల్యాండింగ్స్ టేకాఫ్స్ ఉన్నప్పుడు ఏరియాను కూడా కింద నుంచి కవర్ చేస్తాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాం. दोस्तों, अगर आपको हमारी न्यूज़ पसंद आ रही है तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7 न्यूज़, आपकी आवाज़।